ఇప్పుడు ఈ డెమోక్రటైజ్డ్ అనే దాంట్లో భాగంగా ఏ విధంగా ప్రజలు ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఇకో సిస్టంలో పాలిభాగస్తులు కావాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ఇల్లు ఉంది, ఒక స్థలం ఉంది. ఒకప్పుడు ఎస్టీడీ బూత్ అనేటువంటి బిజినెస్ మీకు తెలిసే ఉంటుంది. కాయిన్ బాక్స్ దగ్గర మీరు ఏమైనా కాపలా ఉంచుతారా? ఉంచరు. ఇంకేమైనా మనిషిని పెడతారా? పెట్టరు. ఏం చేస్తారు? బాక్స్ బయట పెడతారు. వచ్చే వాళ్ళందరూ రూపాయి కాయిన్ వేసుకుంటారు, ఫోన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. దాని ఎగ్జాక్ట్ రెప్లికానే ఏమిటి అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది హర్ ఘర్ థండర్. అంటే ప్రతి గోడ మీద, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి చోట ఒక ఛార్జర్ ఉండాలి. ఆ ఛార్జర్ పేమెంట్ కూడా ఆన్లైన్ లోనే స్కాన్ చేశానా, పే చేశానా, ఛార్జ్ చేశానా. మరి దీనివల్ల నాకు అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే సింపుల్, మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. ఇది ఎనర్జీ డిస్పెన్స్ చేస్తూనే ఉంటుంది, చేస్తున్న కొద్దీ మీకు మనీ వస్తుంది. ఇది ఒకటి. రెండోది, లేదు నాకు కొంచెం పెద్ద ఎత్తులో కావాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే యాజ్ స్మాల్ యాజ్ 2 lakhs నుంచి యాజ్ హై యాజ్ 20 lakhs వరకు ఛార్జింగ్ స్టేషన్స్ డెవలప్ చేసి ఫ్రాంచైజీగా కూడా ఇస్తున్నాం. దీని ద్వారా కూడా ప్రజలు చాలా ఏమంటారు సంపాదించుకోవచ్చు. మరి ముఖ్యంగా గిగ్ వర్కర్స్ అని మనం చూసాం. ఇప్పుడు చూసినట్లయితే పిల్లలు కూడా చదువుకుంటున్నారు, డెలివరీస్ అవి చేస్తున్నారు. ఈ డెలివరీస్ పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ కంపేర్ చేస్తే, పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 wheelers కానీ 3 wheelers కానీ కంపేర్ చేస్తే 20% మాత్రమే. అంటే అక్కడ వాడు 5 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ రూపాయనే ఖర్చు పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటండి? మోర్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో అన్ని రకాలుగా కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆపర్చునిటీ